అందరికీ నమస్కారం. ఈరోజు నేను స్టోన్స్ ఉన్నప్పుడు నీళ్లు ఎంత తాగాలి అనే టాపిక్ పైన మాట్లాడుతున్నాను. స్టోన్ వలన నొప్పి వచ్చి విపరీతంగా బాధపడుతున్నప్పుడు నీళ్లు అస్సలు తాగకూడదు. అందరూ నీళ్లు ఎక్కువ త్రాగండి అని చెప్తారు. నీళ్లు విపరీతంగా తాగడం వల్ల నొప్పి విపరీతంగా వస్తుంది, వాంతులు అవుతాయి. అయితే సివియర్ పెయిన్ ఉన్నప్పుడు వాటర్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయాలి. కేవలం భోజనంతో పాటు ఎంత కావాలో అంతే తాగాలి, ఒక 2-3 days. ఆ తర్వాత పెయిన్ తగ్గిపోయిన తర్వాత నీళ్లు మంచిగా తాగవచ్చు. ఎందుకంటే అక్యూట్ పెయిన్ వచ్చినప్పుడు, సడన్ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు స్టోన్ వచ్చి కిడ్నీకి లేకపోతే కిడ్నీ ట్యూబ్ని బ్లాక్ చేస్తుంది. ఇలా బ్లాక్ అయినప్పుడు కిడ్నీ ట్యూబ్కి వాపు వస్తుంది. ఈ వాపు మీద మనం నీళ్ళు ఎక్కువ తాగేస్తే వాపు ఇంకా ఎక్కువై కొన్నిసార్లు కిడ్నీ రప్చర్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్లనే సివియర్ పెయిన్ వస్తుంది, వామిటింగ్స్ అవుతాయి. మామూలుగా కరిగిపోయి వెళ్ళిపోయే స్టోన్ కూడా సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అక్యూట్ పెయిన్ ఉన్నప్పుడు, సడన్ సివియర్ పెయిన్ వచ్చినప్పుడు వాటర్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయడం ఎంతైనా అవసరం. థ్యాంక్ యూ.